రే ఆంటీ గారికి ఎలా ఉందిరా? రే ఆంటీ చనిపోయారా? చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై. ఈ డబ్బులతో తర్వాత జరగాల్సిన పెద్ద కర్మ కార్యక్రమాలన్నీ బాగా చేయండి అమ్మా. ఇంకా డబ్బులు ఏమైనా సరిపోతే నాకు కాల్ చేయండి అమ్మా. సరే సార్. వాడికి మీరే ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మరి వదరా వెళ్దాం. ఇప్పుడు జరిగిన కార్యక్రమానికి చాలా డబ్బులు మీరే పెట్టినట్టున్నారు కదా బాబు, తీసుకోండి. అయ్యో వద్దంటీ. అయ్యో చదువుకున్న పిల్లలు కదమ్మా, మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? తీసుకోండి. వాడిని జాగ్రత్తగా చూసుకోండి బాబు. సరే అండి. రే మామా, ఇంకా మేము వెళ్తాంరా. సరేరా. రే మీ బంధువులు డబ్బులు ఇచ్చారా ఆంటీ పెద్ద కర్మ కార్యక్రమం బాగా చేయమని? అవునరా మామ, ఇప్పటివరకు మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వద్దన్నా సరే మాకు ఇచ్చేసారా. ఇదిగోరా, నీకైనా దేనికోదాన్ని పనికి వస్తాయి కదా. అయినా మీ బంధువులు చాలా మంచి వాళ్ళ ఉన్నారా. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు తెలుసుకొని నీకు డబ్బు సహాయం చేస్తున్నారు. ఇదిగో మామా తీసుకో. దేనికి రా నవ్వుతున్నావు? రే మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకరు కూడా వచ్చి సాయం చేయలేదురా. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ జరగాల్సిన తర్వాత కార్యక్రమంలో బాగా జరగమని డబ్బులు ఇచ్చారా. ఇదే డబ్బు మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇచ్చుంటే మా అమ్మ నాతో ఉందిరా. జారిన తరుణం తిరిగి వస్తుందా? ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరి